ఇళ్ళల్లో సీరియల్స్ చూసి ఎలా అయిపోయారో మనుషులు ఇక్కడ సీరియల్లో యాక్ట్ చేసి మీరు ఎలా ఎలా అయిపోతారో అనిపిస్తుంది మాకు. సీత గారిని రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు అంటే ఏం చెప్తారండి? ఇప్పటికైనా చెప్పండి. కథలు బెతలాయే, కాపురంబు రెండాయే, మొన్న చచ్చిన కుందేలు నేటి కూరాయే, దాన్ని చంపినవాడు చచ్చి 6 నెలలు అయ్యా అంటారు. మీ ఇద్దరు బంధానికి పేరేం పెట్టొచ్చు అంటే ఏం చెప్తారు? కిడ్స్ ఏం లేదు సార్ మీకు? 2 అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చదువు అయిపోయి ఉంది అనుకుంటాను నేను. అదేంటి సార్ మీతో ఉండట్లేదా పిల్లలు ఇద్దరు? సీత జీవితంలోకి వచ్చిన తర్వాత కేవలం సతీష్ అనే ఒక వ్యక్తి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, ఉన్నదంతా దోచుకున్నారు, చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉంది ఆమె. కొంతమందిని హెల్ప్ అడిగారు, ఇల్లు కూడా ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు, బీచ్ సైడ్ అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఉన్నారు. నవ్వే వచ్చింది, పెద్ద బాధ అనిపించట్లా. ఇదొక న్యూస్, ఇదొక టైము. ఎంతమంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాంట్లో సీత సతీష్ ఇది 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 అని వేస్తూ ఉంటే ఇప్పుడు నా బిడ్డలకి నేను ఎక్కడున్నా లేకపోయినా వాళ్ళకి తండ్రి ఎవరు? మీరే. నేను. అదే గారు సీత గారి బిడ్డలకు కూడా తండ్రి ఎవరు? పార్థివన్ గారు. అంతే. నేను ఎవరైనా మార్చగలుగుతాను. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చెన్నైలో ఉన్నామంటే మనం ఎప్పుడు కూడా లెజెండరీ అండ్ ఎవర్ గ్రీన్ యాక్టర్స్ని ఎప్పుడు పరిచయం చేస్తాం, తెర మీదకి ఎప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. సో దానిలో భాగంగా ప్రజెంట్ మనతో పాటు దాదాపు 30 సంవత్సరాల సీరియల్ కెరీర్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఎ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి దాదాపు 140 సీరియళ్లలో యాజ్ ఎ హీరోగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ అని చెప్తూ ఉంటారు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సతీష్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సతీష్ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. దాని ముందు సుమన్ టీవీకి, సుమన్ టీవీ చూస్తున్న అన్ని ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ, నన్ను ఎత్తుక్కుంటూ చెన్నై ఇంత దూరం వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్, మేము ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. మేము ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు జెమినీ, అప్పుడు పాపులర్ జెమినీ, ఈటీవీ అలాంటి ఛానల్స్ మీ సీరియల్స్ చూసిన రోజులు ఉన్నాయి. నేను జెమినీకి ముందు దూరదర్శన్ కూడా ఉందిగా. అప్పుడు మీ ఏజ్ గుర్తు చేసినట్టుంటుంది. ఇంకా బ్రహ్మాండంగా చేయండి, ఎంత దాచిన ఏజ్ దాగదుగా. యాక్టివ్గా యూత్గా ఉండడం అనేది ఒక పక్క ఉన్నా కూడా మన ఏజ్ ఎవరు దాచిపెట్టలేరుగా. ఇప్పటి వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా సీరియల్స్. స్టిల్ సీరియల్ అంటే నిరంతరం శ్రమ ఒకటేనా? రోజు ఎలా ఉంటుందంటే ఇళ్ళల్లో సీరియల్స్ చూసి ఎలా అయిపోయారో మనుషులు ఇక్కడ సీరియల్లో యాక్ట్ చేసి మీరు ఎలా ఎలా అయిపోతారో అనిపిస్తుంది మాకు. కొంచెం కూడా బోర్ కొట్టలేదా ఈ 30 yearsలో సార్? దానికి కారణం వచ్చి నేను ఎక్కువ లవ్ చేస్తాను సినిమాని. ఐ లవ్ సినిమా వచ్చి ఎలా చెప్పాలి, ఫ్యామిలీ కన్నా ఎక్కువ. బట్ దిస్ మై ఫ్యామిలీ, దిస్ మై గర్ల్ ఫ్రెండ్, ఐ లవ్ హర్ సో మచ్. అందుకే సినిమా నన్ను వదలటం లేదు, సినిమా నేను వదలటం లేదు. ఓకే, చాలా హ్యాపీగా ఉంటుంది. సినిమా అంటే నాకు ఒక ఒక సంతోషమైన విషయం. అది డే అని చూడను, నైట్ అని చూడను. ఇప్పటికీ చూసారంటే షూటింగ్ స్పాట్కి బిఫోర్ 7:30, బిఫోర్ 8 కంతా వచ్చేస్తాను నేను. మా కో ఆర్టిస్టులు అంతా తిడుతూ ఉంటారు, నా అసిస్టెంట్లు కూడా, మీ సార్కి ఏం పని లేదా, పొద్దున్నే వచ్చి పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్లు వేసిపోతాడు అనేసి. బట్ అది నా వృత్తి. తమిళ్లో ఒక సెయ్యం తొలిల్ దైవం అంటారు, అంటే చేసే వృత్తి దేవుడితో సమానం. దాన్ని భక్తిగా చూస్తే మనల్ని అది ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ దొరక్క ఇప్పుడు మేము కూడా షూటింగ్ లొకేషన్కి రావాల్సి వచ్చింది. అప్పుడు చాలాసార్లు మీరు నాకు ఫోన్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, మీరు ఉండేది హైదరాబాద్, నేను ఉండేది చెన్నై. సరే అలా వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే కుదరలేదు. ఫైనల్గా మీరు వచ్చేసారుగా. ఐఎమ్ సో హ్యాపీ. సారీ. ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు మీ కెరీర్ అని విన్నాను. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సీరియల్లో మీరు మకుటం లేని మహారాజు అలాగా నిలిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా.
బేస్ ఆ రూట్స్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తారు లైఫ్లో యాజ్ ఎ యాక్టర్, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, యాజ్ ఎ పర్సన్గా మీకు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాలేదు, యాక్టింగ్కి వచ్చాను ఫస్ట్ నేను. నేను పుట్టింది పెరిగిందంతా చెన్నై, అప్పుడు చెన్నపట్నం ఇది. ఇప్పుడు తర్వాత మెడ్రాస్ అయ్యి చెన్నై అయింది. సినిమానే స్టార్ట్ చేశాను. మామూలు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏం పెద్దగా రిచ్ అని చెప్పను. కానీ మా నాన్నోళ్ళు చాలా గొప్ప రిచ్. వాళ్ళు వచ్చి దాదాపు ఎకరాలు, బోల్డ్ ఎకరాలు పొలాలు పెట్టుకున్నారు. ఎక్కడ? చెన్నైలోనే? చెన్నైలో కదా, ఆంధ్రాలో. మా అమ్మగారికి చెప్పాలంటే వాళ్ళ పూర్వీకులంతా చూసారు, వాళ్ళ పేరులో అగ్రహారమే ఉండింది. దొరవారి సత్రం అనేసి ఒక పెద్ద అగ్రహారం. ఓకే. అప్పట్లో వాళ్ళు పాపం కల్మిషన్ లేని వాళ్ళు కదా, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకంతా దానాలు చేసుకుంటారు. ఈ కలికాలం వెనకటికి ఇలా మారుతుంది, జానాబెత్తడి స్థలం కూడా కోటి వేల వాల్యూకి మారుతుంది అనేసి ఎవరికి తెలియదు కదా. అప్పట్లో దానాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని బతుకు తిరుగు కోసం చెన్నపట్నంకి వచ్చారు మా అమ్మ నాన్న. వాళ్ళ ఇండిపెండెన్స్ ముందే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. సో ఒక విధంగా చెప్పాలంటే నేను చెన్నై వాసి, అది మా ఫ్యామిలీ. అలా గ్రాడ్యువల్గా చదువుకుంటూ మిడిల్ క్లాస్ లాగానే ఉంటూ పోతూ అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ వాటిలో కానీ ఈ డ్యాన్సులు, డ్రామాలు వేస్తారు. దేనికైనా పూర్వజన్మ సుకృతం అంటారు చూసారా, ఆ విధంగా నాకు అలా రాసునిందేమో. చదువైన తర్వాత స్పోర్ట్స్ అలా ఇది చేసుకుంటూ జాబ్ దొరకక కొంచెం, అప్పుడు జాబ్ అనేది ఈజీయే, పెద్ద కాంపిటీషన్ లేదు, వస్తుంది. కానీ ఎక్కడ వెళ్ళినా కొద్దిగా ఏదో డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకే. అంటే పెద్ద తేడా లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం లేదు సపోర్ట్ ఇక్కడ ఇండస్ట్రీలో మీకు? మీరంతా ఎవరు లేరు. నా ఫ్యామిలీ తరఫున చూస్తే నేనే, ఎవరు లేదు. ఈ జాబు అది అని చూస్తే ఎక్కడో ఇక్కడ అబ్బాయి పడుతూ ఉంటారు. పెద్ద అమౌంట్ కాకపోయినా ఆ రోజుల్లో అది కొంచెం ఇదిగానే ఉంటుంది. ఇట్లా మా ఫ్రెండ్స్లందరూ కిండలు చేస్తూ, అంటే ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. ఏరా జాబు లేదు, ఇలా తిరుగుతూ ఉంటే ఎట్లా, అది ఇదంటే, రే నేను అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లోనే నేను జాబ్ తెచ్చుకోగలుగుతాను రా అని. వాళ్ళకి అందరికి షాకు. ఉట్టెక్కడానికి దారి లేదు కానీ స్వర్గానికి దారి చెప్తున్నాడు అన్నట్టు, ఏదో సామెతో చెప్తారు కదా, ఉట్టెక్కలేనాడు స్వర్గం ఎక్కుతాడు అన్నట్టు. ఓకే. ఆ విధంగా లేదురా, నాకు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఈజీగా నేను పని తెచ్చుకోగలుగుతాను రా అనేవాడిని. అట్లేంద్రా అనేది ఎవరికి చెప్పలే, ఎవరికి సర్ప్రైజ్ చేయలేదు. వెళ్ళాను, ఆర్మీకి వచ్చి సెలక్షన్స్లో అప్లికేషన్ తీసుకున్నాను, వేశాను. కాల్ ఫర్ వచ్చింది. వాళ్ళు పెట్టిన అన్ని టెస్టులు, ఆ ఫిజికల్ టెస్ట్లో రన్నింగ్ రేస్ 5 కిలోమీటర్లు 8 నిమిషాల్లో ఫినిష్ చేయాలనేసి దాదాపు ఒక 5,000 మంది ఏమో ఆ రోజు సెలక్షన్కి వచ్చున్నారు. ఆ రన్నింగ్కి మాత్రమే సెలక్షన్ చూస్తే 1,200 మందిరే సెలెక్ట్ అయ్యారు. దాంట్లో నేను 50 వాడిని. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అది ఇది అని చెప్పేసి 3 డేస్ తర్వాత నాకు అపాయింట్మెంట్ ఇది వచ్చేసింది. చూస్తే ఇంట్లో అందరికీ ఏడుపు. ఎవరికి అనుకోలేదు. ఇప్పుడు చెప్పంటారా నేను సెంట్రల్ గవర్నమెంట్లో పని తెప్పించుకున్నాను లేదా అనేసి. అందరికీ రే బాబు నువ్వు ఏమనుకున్నా చేస్తావు నువ్వు, ఓకేరా ఏంద్రా చప్పాచకుండా మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్తాను. బతుకు తిరిగే కదా, దేశం కోసమే కదా వెళ్తున్నాను, అలా వెళ్ళిపోయాను. ఓకే. సో నేను చూసిన సీరియల్ హీరోస్లో మీ అంత హైటు, వెయిట్, అందం ఎవరు లేరు ఆ జనరేషన్ నుంచి. ఇప్పుడు జనరేషన్కి వస్తున్నారు, అది వేరే విషయం. థ్యాంక్ యూ. అంత మంచి పేరు వచ్చింది సతీష్ గారు అంటే తెలుగులో అందరికీ తెలుసు. మా పేరెంట్స్ దగ్గర నుంచి బిఫోర్ ఉన్న జనరేషన్కి కూడా తెలుసు మీరు. మా జనరేషన్ వాళ్ళకి మేము పిల్లలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు బాగా గుర్తు మాకు. ఇంత అందంగా ఉంటారు కదా సార్. అండ్ మీకంటూ ఒక రికగ్నిషన్ ఉంది, మీరు ఏరి కోరి చేసుకుంటే ఎవరినైనా చేసుకోవచ్చు అప్పుల్లో. బట్ మీ న్యూస్ అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా సతీష్ గారి పెళ్ళి అనే వార్త ఒక సంచలనమైన న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంత బాగుండే వ్యక్తి సీత గారిని రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అంటే ఏం చెప్తారండి? ఇప్పటికైనా చెప్పండి, ఎందుకంటే మీరు తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలియాలి అట్లీస్ట్ ఆడియన్స్కి. ఇప్పుడు తప్పకుండా. ఫస్ట్ థింగ్, మన వాళ్ళు ఏదో చెప్తారు చూసారా సామెతల, కథలు బెతలాయే కాపురంబు రెండాయే
మొన్న చచ్చిన కుందేలు నేటి కూర అయ్యా, దాన్ని చంపినవాడు చచ్చి 6 నెలలు అయ్యా అంటారు. బహుశా విని ఉంటారు అనుకుంటారు ఈ సామెత. ఆ విధంగా మన వాళ్ళకి ఎల్లయ్యకి ఒక న్యూస్ దొరికితే పుల్లయ్య దిడుకొచ్చేదానికి దాని కాళ్ళు చేతులు ముక్కులు పుల్లయ్య ఎందుకించి రామయ్య దిడిపోయేటప్పుడు ఆ విధంగా అన్ని కథలు వచ్చాయి. ఎవరికి తోచింది వాళ్ళు కొంతమంది అంటే ఈ ప్రెస్లో చెప్పాలంటే కొంచెం డైరెక్టర్ బాగా డిగ్నిటీగా ఉండే ఒక ప్రెస్ వాళ్ళంతా చూస్తారంటే అలా అంతా ఏం బ్యాడ్గా రాస్తుంటారు. మంచి స్నేహితులు మీరు, మంచి ఫ్రెండ్షిప్. పెళ్లి చేసుకోలేదు సార్ మీ ఇద్దరు? చేసుకోలేదు. పెళ్లి ప్రస్తావనే లేదు. ఓకే. పెళ్లి చేసుకోలేదని చెప్పడమే అనేది తప్పైన విషయం. ఓకే. మంచి స్నేహితులుగా ఉండేటప్పుడు కలిసి ఉన్నాం అంటే మంచి స్నేహితులుగా మెలుగుతూ, దానికి మనోళ్ళు కావాలి కదా. సీత గారు లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్, చాలా పేరు ప్రతిష్టలు, ఎన్నో హిట్లు ఇచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక కాంట్రవర్సీ పోతూ ఉండేటప్పుడు ఒక ఇంకొక ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి కనబడి అంటే అన్నోన్ పర్సన్, అవును, సినిమా అన్నోన్ పర్సన్ పక్కన ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరు కదా. నేను బుల్లితెరలో ఒక ఫేమస్గా ఉండే ఒక ఆర్టిస్టు, ఇద్దరం కలిసి ఎక్కడ చూసినా ఇది చేసినప్పుడు అక్కడ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం ఉండేటప్పుడు ఇక్కడ అనేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది కదా ఎవరికైనా ఆ యొక్క ఇది ఉంటుంది కదా. అది ఎంత తీవ్ర స్థాయికి పోయిందంటే ఆ న్యూస్, పోయమ్మా ఇదేంటి ఎంత పెద్ద పబ్లిసిటీలు దొరుకుతూ ఉంది. సరే మనం ఎక్కువగా మాట్లాడే వాళ్ళని కూడా మనం ఏమని చెప్తాం చెప్పండి. కానీ వాళ్ళు రాసే విషయాలు చదువుకునే వాళ్ళు, చూసేవాళ్ళు, వాళ్ళలో వాళ్ళు డిస్కషన్లు పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అందరికీ తెలుసు ఆవిడ గారు ఏంది, సీత గారు అంటే ఏంది, ఆవిడ యొక్క హోదా ఏంటి, ఆవిడ యొక్క క్యారియర్ ఏంటి, ఆవిడ గడిచొచ్చిన ఆ ఇవంతా క్యారియర్ చూస్తారంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఆవిడంటే చాలా రెస్పెక్ట్. నాకు అది. సో మా సినిమా వాళ్ళకి మోస్ట్లీ అందరికీ తెలుసు ఏంటి వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది. మేము ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక చిన్న స్ట్రగుల్స్ ఉంటాయి, ఏదో ఉంటుంది, పోతుంది, వస్తుంది, అన్నీ ఉంటుంది. కానీ మీరు విన్న విషయాలు ఉన్నాయి చూసారా, అలాంటిది అది వాళ్ళు ఏం చెప్పాలి, ఆ మీడియా డెవలప్మెంట్ కోసమో లాంటి ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయాలని చేస్తారు. కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే కదా. సరే వీటికి ఇంటర్వ్యూ అప్పుడే ఇచ్చుంటాను నేను. తను ఇచ్చింది చాలా మాటలు, నేను ఇచ్చాను. ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేసి తను కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. తమిళ్లో అయితే వచ్చింది, తెలుగులో రాలేదు. అసలు తెలుగులో రాలేదు. నన్ను ఇది ఎందుకంటే నేను ఎవరికి మీడియా పక్కకు రాకుండా దేనికి జవాబు ఇవ్వకుండా నేను ఉన్నా అంటే ఇది 1కి 2, 2కి 2. ఇప్పుడు విన్న వాటిని యథార్థంగా ఎప్పుడైనా పర్వాలేదు. మనకు వచ్చి యూట్యూబ్లు అంటూ కేబుల్స్లు ఇంకా ఈ మీడియా వచ్చిన తర్వాత, విజువల్ మీడియాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతుంది చూస్తున్న వ్యూవర్స్కి వచ్చి వాళ్ళకి కరెక్ట్గా డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెస్లో రాసేవాళ్ళు, పేపర్లో రాసేవాళ్ళు డివోర్స్ అనే ఉంటుంది, పెళ్ళి అయింది డివోర్స్, ఏంట్రా బాబు అనేసి మాకు నవ్వు వస్తుంది అనమాట. మాకు మీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు సార్ ఈ న్యూస్ విని మన ఇద్దరు పెళ్ళి అయిపోయింది, డైవర్స్ అయిపోయింది, సో ఇలాంటి న్యూస్ విన్నప్పుడు మీ ఇద్దరు కొంచెం అలాంటి న్యూస్ వచ్చినప్పుడు దూరం అయిపోయారా లేకపోతే దగ్గరగానే ఉన్నారు? ఇంకా ఎప్పుడు దూరము అవ్వలేదు, ఎప్పుడు దగ్గర అవ్వలేదు. అదే ఫ్రెండ్షిప్ కీప్ అప్ అంతే. ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది కదా, ఎంత దూరం ఉన్నా కూడా ఎలా ఉన్నారు ఏంటి, ఎలా ఉన్నారండి ఏంటి, ఈ కాన్వర్సేషన్ పోతుంటాయి. తనకి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ అంటే పిలుస్తుంది, ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం కావాలి చేయాలంటే హెల్ప్ చేస్తాం, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు టచ్లో ఉన్నారు, ఫోన్ చేస్తాం. మా అమ్మకి ఒళ్ళు బాగాలేనప్పుడు తను విషెస్ చేస్తుంది, అడిగి ఎలా ఉన్నారు అమ్మగారు ఏంటని కనుక్కుంటారు. వాళ్ళ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఏదంటే నేను కనుక్కుంటూ ఉంటాను, ఇవి పోతూ ఉంటాయి. బట్ ఇంకొకటి సార్, పార్థిబన్ గారితో ఆమె డైవర్స్ అయిపోయిన తర్వాత ఆమెకు అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. అండ్ మీ ఇద్దరు లివింగ్ టుగెదర్ కావచ్చు, లేకపోతే కలిసి ఉండటం కావచ్చు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు. మీ ఇద్దరు ఉన్నప్పుడు ఇంకొక బాబును కూడా అడాప్ట్ చేసుకొని పెంచుకున్నారు, పిల్లలు వద్దనుకున్నారు ఇద్దరు అనే మాట వాస్తవా? ఫస్ట్ థింగ్, ఆవిడ యొక్క పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పడం అనేది కరెక్ట్ అయినా కాదు.
వాళ్ళ ఫ్యామిలీ ఏమిటో తెలియదు. బట్ ఫస్ట్ టైం మేము సీరియల్లో కలిసాం. అప్పటికే తను డివోర్స్ అయి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో మీ ఇద్దరు పాపలు, ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు. ఇది నిజం. ఇంకా పోతే లివింగ్ టుగెదరా, ఫ్రెండ్షిప్పా, ఏదా అని డైరెక్ట్ ఒకే విషయమే మీ ఇద్దరు బంధానికి పేరేం పెట్టొచ్చు అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. ఎస్, ఎందుకంటే తెలియాలి అందరికి ఇది. నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, తనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, తెలుగులో కానీ ఇక్కడ కానీ చూసిన వాళ్ళు అందరికీ తెలుసు వాట్ ఈస్ దిస్ అని. అంటే ఒక రేంజ్ కదా తను, సీతగారంటే. ఒకప్పుడు ఏలేశారు. కాబట్టి అంతటి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో అనేది ఒక చిన్న చిన్న కాంట్రవర్సీ పోతుండేటప్పుడు ఒక్కసారిగా వాళ్ళు విడిపోయినప్పుడు ఇంకోటి ఎవరో వచ్చేసాడే అనేసి వాళ్ళకి న్యూస్ అందటం లేదు, వాళ్ళకి ఏది డైరెక్ట్గా చూడలేకపోతున్నారు. సరే ఎవరు చెప్పినా ఏది చెప్పినా అన్ని కాకమ్మ కథలు రాసి వేసాడు. మీ ఫ్యామిలీలో ఏం డిస్టర్బెన్సెస్ రాలేదా ఈ న్యూస్లో వచ్చిన కాడ నుంచి? ఎవరి ఫ్యామిలీ అయితే ఏముందండి, మీ ఫ్యామిలీలో నా ఎస్పెషల్ ఫ్యామిలీ ఏముంది, నేను మా అమ్మే. పెళ్లి చేసుకోలేదు మీరు? పెళ్లి చేసుకున్నాను. మాకేదో చిన్న మనస్తాపాలతో అప్పుడు విడిపోయాం. ఓకే. కిడ్స్ ఏం లేదు సార్ మీకు కూడా? 2 అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చదువు అయిపోయి ఉంది అనుకుంటాను నేను. అదేంటి సార్ మీతో ఉండట్లేదా పిల్లలు ఇద్దరు? మేము విడిపోయి దాదాపు 22 ఏళ్ళు పైన అవుతాం. ఎప్పుడైనా పిల్లలను చూడాలనిపించలేదా మీకు, కాంటాక్ట్లో ఉండటం కానీ? దాంట్లో ఏమో తెలియదు నాకు. ఒక ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు స్వతంత్రంగా కొన్ని విషయాలు డిసిషన్ తీసిన తర్వాత వాటిని డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని పోయి ఆ యొక్క లైఫ్ని మనం డిస్టర్బ్ చేస్తే ఆ పిల్లల ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. ఇద్దరు ఆలుమగలు విడిపోయారు అంటే బిడ్డలు ఎవరి దగ్గర ఒక్కరి దగ్గరే ఉండాలి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చెప్పేది తప్ప రైట్ అనేది నాకు తెలియదు. 200% రైట్. బిడ్డలు ఎదిగే కొద్దికి ఒక వయసు వచ్చేటప్పుడు అమ్మ దగ్గర కోపం వస్తే నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు, నాన్న దగ్గర కోపం వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ దీంట్లో చూసారంటే ముదిగారం ఎక్కువ అవుతుంది. అంటే అది కరెక్ట్ అయిన వాడు నాకు తెలియదు తెలుగులో. అతి గారాబం. గారాబం ఎక్కువైపోతుంది అనమాట. పిల్లలు ఒక భవిష్యత్తు వచ్చి కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. మంచో చెడో ఒకే దారిలో ఉండాలి. నాకేమో వాళ్ళ అమ్మ దగ్గర పెరిగేది చాలా గొప్ప అనిపించింది. ఏమంటే నాకన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా స్మార్ట్. ఈ లోకంలో ఎట్లా బతకాలనేది వాళ్ళకి బాగా తెలుసు. అదేంటి అంత మాట అనేసారు? నేను కొంచెం అమాయకుడినే అండి. ఎవరితో ఎలా తెలియదు మనకి, కల్లా కప్పడం తెలియదు. ఎవరు ఏది సహాయం వచ్చినా ఆ సమయంలో నాకు తోచింది సహాయం చేస్తాను. అంటే కొన్ని ఉంటాయి కదా, మనం స్మార్ట్గా మన లైఫ్లో దీపం ఉండేటప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఆ యొక్క ఇది నాకు లేదు. కాబట్టి ఆ విషయంలో ఈ లోకానికి తగ్గట్టుగా స్మార్ట్గా ఎక్కడ ఎలా ఉండాలి అనేది తెలియదు. అంటే అది వాళ్ళ తల్లి దగ్గర ఉంటేనే అది బాగుంటుంది. ఏదో నేను పిచ్చిగా ఆలోచిస్తాను. బట్ ఏంటంటే పిల్లలు అక్కడెక్కడ పోతే మెయిన్ ఇది వచ్చి వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది అనేసి. అంటే సీత గారితో రిలేషన్ ఉందని మేడం విడాకులు తీసుకొని విడిపోయారా, లేకపోతే బిఫోర్ వెళ్ళిపోయారా? అంతకుముందే విడిపోయాను. సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారు. మీరు అన్నట్లుగానే అమాయకుల్లాగే అనుకున్నాను నేను కూడా. బట్ మీ మీద తర్వాత సీత గారితో డైవర్స్ తీసుకున్న సతీష్ అనే ఒక వ్యక్తి సీత జీవితంలోకి వచ్చిన తర్వాత కేవలం సతీష్ అనే ఒక వ్యక్తి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, ఉన్నదంతా దోచుకున్నారు, చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉందామె. కొంతమందిని హెల్ప్ అడిగారు, ఇల్లు కూడా ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు, బీచ్ సైడ్ అక్కడ ఒక ఇల్లు తీసుకొని అన్నారు. నిజంగా ఫైనాన్షియల్గా ఉంది, మీరు మోసం చేశారా సార్? క్లారిటీ ఇవ్వాలి. ఇది కూడా ఇది నేను చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. విన్నారా ఇంటికి మీరు ఈ న్యూస్? విన్నాను. ఓకే. ఈ విషయం ఈ న్యూస్ వినేసి ఇద్దరు పడి నవ్వుతా ఉన్నాం. ఏంట్రా నన్ను దోచేసుకున్నావంట కదా, ఏంటిది వీళ్ళు ఇలా రాస్తున్నారు, నా ఆస్తులంతా తీసేసుకున్నావంట, నా ఇల్లంతా తీసేసుకున్నావంట, నన్ను ఎక్కడో తరిమేసావంట అంటే అదేనమ్మా నాకు అర్థం కాలేదు, ఏంటో తెలియదు, మొత్తానికి చాలా బాగా వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు అనేసి నవ్వే వచ్చింది. పెద్ద బాధ అనిపించట్లా. ఈ ఇంత పెద్ద ప్రపంచంలో జీవితం చాలా అద్భుతమైంది, చాలా విలువ గలది. ఒక మనిషి అనుకున్నాడంటే
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మంచి పనులు చేయొచ్చు. మంచి ఆలోచనలతో నిండిన ఈ ప్రపంచంలో అన్నిటినీ చాలా బాగా మార్చవచ్చు. కానీ ఏం చేస్తాం, స్వార్థంతో వెళ్ళే ఈ చోట్ల మనం ఏం చెప్తే వీళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పండి. ఇదొక న్యూస్, ఇదొక టైము, ఎంతమంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాంట్లో సీత సతీష్ ఇది 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 అని వేస్తూ ఉంటే ఇది ఒక మ్యాటరు, ఇదొక ఇది, దీన్ని చదివి ఎవడైనా ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడండి, 3 సార్లు వింటాడు. వేరే పని లేదా మా బతుకులు మనం చూసుకోనబ్బా వీళ్ళేందబ్బా అనేసి పోతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే రోల్స్కి వీళ్ళు రియల్ లైఫ్కి సంబంధమే ఉండదని ఒక టాక్ కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు సీత గారిని మనం ఎలా ఊహించుకుంటాం, ఒక మంచి అమ్మ క్యారెక్టర్లో మంచి నిండుతనంగా ఉంటారు ఆమె. బట్ ఒకసారి ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు కామన్గా ఉండే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది? డెఫినెట్గా వస్తుంది. ఎస్, పని లేని వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. అది నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా తీసుకోండి, ఎన్ని న్యూస్లు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రంలోనే 2గా విడిపోయిన తర్వాత ఇట్లా తెలంగాణ సరే, ఇట్లా ఏపీ సరే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. అన్ని పార్టీల వల్ల ఇది చూస్తున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ దేశంలో ఏమి తక్కువ చెప్పండి, ఏది తక్కువ మనకి? ప్రపంచంలో లేని ప్రతి దేశాల కన్నా, అన్ని దేశాల కన్నా గొప్ప మన దేశం. అగ్రరాజ్యంగా ఉండే చైనా కన్నా కూడా మన దేశం గొప్ప, ప్రకృతి పరంగా చెప్తాను. కాబట్టి దేశం ఎన్నో విషయాలు ఉన్నాయి మంచిగా గురించి ఆలోచించడానికి, చెప్పడానికి. వీళ్ళు వేసే న్యూస్కి అంత రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది. అంటే వాట్ యు లెర్న్ అబౌట్ లైఫ్ అంటే మీ ఇద్దరు, అంటే మీరు చాలా చిన్న ఏజ్లోనే అనుభవించాల్సిన వయసులో, ఎంజాయ్ చేయాల్సిన వయసులోనే, ఫ్యామిలీ అంటే తెలుసుకునే వయసులో మీరు డైవర్స్ ఇచ్చారు. ఆమె అట్ ది సేమ్ టైం సేమ్ డైవర్స్ ఇచ్చారు. ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. కిడ్స్ని చూసుకొని మీరు ఎంజాయ్ చేసుకోలేకపోయారు, ఆమె ఎంజాయ్ చేసుకున్నారు. ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు ఏమనిపించింది మీ ఇద్దరికి? వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ఫ్యామిలీ అంటే ఏమనిపించింది? మీ ఇద్దరు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు అసలు లైఫ్ గురించి? ఎప్పుడు దేని గురించి ఒక ఆడ మగ కలవాలంటే పెళ్లి బంధమే కాదు, ఎలాంటి బంధమైనా పర్వాలేదు. లైక్ మీరు అన్నట్లుగా ఫ్రెండ్షిప్ కూడా. అంటే ఎప్పుడు మానసికంగా కొంచెం చూపడినప్పుడు స్నేహితుడుగా ఎవరైనా దగ్గరగా ఆప్యాయతగా ఒకరి దగ్గర అయితే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మగవాడికి ఆడది, ఆడదానికి మగవాడు అంటే అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. టైం స్పెండ్ ఉంటుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఒక కన్సోల్ దొరుకుతుంది అనమాట. అది మగవాడితో అయినా సరే, ఆడపిల్లలతో అయినా సరే. బట్ హానెస్ట్ అయిన ఒక ట్రూ ఫ్రెండ్షిప్ ఉండాలి. అది ఉండేటప్పుడు కొన్ని లెక్క చేయం, కొన్నిటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మానసిక క్షోభ అనుభవించారా ఇద్దరు? నిజంగా నిజంగా చెప్పండి సార్. నా వరకు నేను అలాంటి స్థితిలో ఉండేటప్పుడు, తనకు అలా స్థితి ఉండేటప్పుడు ఇద్దరు కొంచెం ఫ్రెండ్లీగా కలిసాం. ఒక రిలీఫ్, అంతే కదా. ఆ బాధ అయితే ఉంటుంది ఎప్పుడు. ఎవరైనా గడిచిన విషయము పెద్దవాళ్ళు చూసి అరుంధతి నక్షత్రం అది ఇది మెట్టి గట్టి అని చెప్పి అందరు కలిసి ఇచ్చేసి పెళ్ళి అది కాస్త పెటాకలైనప్పుడు ఉంటుంది కదా, అందరికీ బాగుంటుంది. ఇప్పుడు నా బిడ్డలకి నీ ఎక్కడున్నా లేకపోయినా వాళ్ళకి తండ్రి ఎవరు? మీరే. నేను. అదే గారు సీత గారి బిడ్డలకు కూడా తండ్రి ఎవరు? పార్థిబన్ గారు. అంతే. దీన్ని ఎవరైనా మార్చగలుగుతారా? ఇన్ కేస్ వేరే ఇద్దరం కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నా, దట్ ఇది మార్చను మాదిరిగా. ఏమంటారు? అంతే కదా. అంతే కదా మరి. దీంట్లో ఏముంది చెప్పండి. తెలుసా పార్థిబన్ గారు బాగా క్లోజ్ అండి మీకు కూడా? పార్థిబన్ గారు నాకు మీకుతో బాగానే ఉంటారు ఆయన కూడా? నేను ఎప్పుడు ఆయన్ని దూరంగా నుంచే కలిసాను, చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన పిక్చర్లో హీరోగా చేయాల్సిన వాడిని, హౌస్ఫుల్ పిక్చర్లో. వాళ్ళ ఆఫీస్లో నుంచి కోడ్ యాక్టర్స్ వాళ్ళంతా నన్ను ఫోన్లో మాట్లాడి, అంటే నేను అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను అప్పుడు, చాలా బిజీగా. తప్పకుండా చేస్తామండి అంతా మాట్లాడాను. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా విక్రమ్ గారి యొక్క దీంట్లో. సరే, ఇదేదో నా ఇంటర్వ్యూ నా పర్సనల్ లైఫ్ మీదే పోతా ఉంది. సార్ మీ పర్సనల్ లైఫ్ తెలియాలి చాలా మంది. నా కెరీర్ గురించి ఏమీ లేదు. డెఫినెట్గా నేను ఎలా వచ్చాను, ఎలా ఉన్నాను, ఏంటి.
యా కమింగ్ టు ఏదో మీల్. పాపం నేనేదో సీత గారిని ఆడెవడో కాదమ్మా వీడే అని చూపిస్తున్నట్టుంది. ఏమంటే 200% మీరు గూగుల్లో మీడియాలో Google ఎక్కడ అదే పోయినా ఉంటుంది. కూడా సెర్చ్ చేస్తే నా ఫోటోలు తప్ప మిగతా అందరి ఫోటోలు వస్తాయి. పాపం పాత హిందీ ఆర్టిస్ట్ ఆయన సతీష్ గారు అనేసి ఒక పాత ఆర్టిస్ట్, ఆయన ఫోటోలు అంతా వస్తాయి. ఓకే, ఓకే ఇది కూడా బాగానే ఉంది అనుకునేవాడిని నేను. మీరు అంత ఫోకస్ చేయలేదు అనమాట. మన ఫోటో మీరు ఎతికిన ఇప్పుడు మాఫ్ చేసుకొని వేసుకోవాల్సింది. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలు చూసారంటే నా టీవీ అవి కూడా సీరియల్లో సీత గారితోనే ఉన్నాయి మళ్ళీ. ఆ టీవీ సీరియల్లో వాటిలో ఆ ఫోటోని కట్ చేసి వాటిని మాఫ్ చేసి పెట్టుంటారే కానీ డైరెక్ట్గా నా ఫోటోలు ఎక్కడా ఉండవు. అది కూడా ఆలోచిస్తాను, పర్వాలేదబ్బా ఈ మీడియా వాళ్ళకి ఏం పని లేకపోయినా పర్వాలేదు, ఇది పనిగా అందంగా కూర్చొని పనిచేస్తున్నారులే అనేసి. అది ఒక మా లైఫ్లో ఇది ఒక పార్ట్ అంతే. ఈ 140 సీరియల్లో ఎన్ని సీరియల్ హీరోగా చేసి ఉంటారు సార్? ఫస్ట్ కొడుకుగా స్టార్ట్ చేశారా, హీరోగానే స్టార్ట్ చేశారా? హీరోగానే చేస్తుంది. హీరో, ఇప్పుడు మళ్ళీ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ అయింది. ఒక దగ్గర 115 సీన్లు దాకా హీరోగానే, 115-20 దాకా హీరోగానే చేశాను. హీరోగానే. ఇంకా తర్వాత నుంచి అంతా ఫాదర్ అయిపోయారా? తర్వాత నేనే ఫాదర్ అయ్యాను. ఫస్ట్ ఒక సీరియల్లో 5 కూతుర్లకి తండ్రిగా, అది ఒక బిడ్డలందరూ ఇంత బిడ్డలుగా ఉండేటప్పుడు పెద్ద సాగవీకుంటారుగా. అదొక 20 ఎపిసోడ్లు దాకా ఉండింది. దాని తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ లైఫ్ కోసం. అది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండింది. 5 కూతుర్ని పెంచడం, వాళ్ళని తీసుకురావడం అనేది చాలా పేదరికంగా పెట్టుంటాం. అప్పుడు చూసారంటే ఈ కోకోనట్ టంకాయ పీచు అంటారా, నార అంటారా, నార, దాన్ని స్పిన్నింగ్ చేసేది, అది చేసేది, వాటిని చేసేది, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టుగా ఓపెనింగ్ షాట్. ఓకే, చూసారంటే నిజంగా వాటిని అంతా ఎత్తుకొని బరిగిస్తూ ఉంటారు. సార్ వద్దు సార్ అంటారు, న్యాచురల్గా ఉంటుంది సార్, వర్కర్ ఆ లేబర్ వాడు అలాగే కదా కష్టపడతాడు, మనం అది రియల్గానే చేయాలని చేసేవాడిని. ఇప్పటికి ఎంత బాగుంటారు కదా, అప్పుడు ఇంకా చాలా బాగుండి ఉంటారు. ఎప్పుడు సినిమాల్లో చేయలేదని అనిపించలేదా మీకు, యాజ్ ఎ హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ? నేను ఒక సినిమా హీరోగా చేశానండి నేను తమిళ్లో. ఓకే, కాకపోతే అది పెద్ద పబ్లిసిటీ లేదు, చేయలేదు. మంచి స్టోరీ, మంచి ఇది. రాజ్ టీ వాళ్ళేమో కొనుక్కున్నారు అనుకుంటాను. ఒక సినిమా హీరోగా చేశాను, అమీర్ జాన్ డైరెక్షన్. ఓకే, సరే ఈ 30 yearsలో ఏమైనా చేంజ్ అయిందా టెలివిజన్? అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా కనిపించాయా? వర్క్ స్మార్ట్నెస్ పెరిగింది. అప్పట్లో మేము వచ్చి ఒక ఎపిసోడ్ 5 రోజులు కూడా తీసాం. ఓకే, ఈ రోజు అయితే వీలైతే ఒక రోజుకి 5 ఎపిసోడ్లు తీస్తారు లాగా ఉంది. అప్పుడు మేము చేస్తుంటే చదువుకుంటే అది ఆ సీన్లు తీసుకోవడము, ఫ్యామిలీ లాగా అలా కూర్చోవడం, అందరము కూర్చొనేసి మేము అలా ఆ సీన్లు డిస్కస్ చేసుకొని ఒకరికొకరికి హెల్తీగా కాంపిటీషన్గా ఉంటుంది మాకు. నువ్వు ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. ఒక రిహార్సల్ వచ్చేటప్పుడు నువ్వెక్కడ నేనెక్కడ, ఆ కెమెరాకి తగ్గట్టుగా ఫేవర్గా, అది అన్నీ క్వాలిటీగానే ఉండింది, చాలా హెల్తీగా ఉండింది. ఆర్టిస్టులు చాలా డెడికేషన్గా, అది తప్ప ఇంకేది లేదు అనమాట. కానీ మా ఎంట్రీ అప్పుడే చెప్తారు, మీరంతా ఏంట్రా మా కాలం పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, మేము ఇప్పుడు ఆ పాట మేము చెప్పేటట్టు కాదు. కానీ డెవలప్మెంట్ చూస్తే టెక్నాలజీ అని వైస్ అన్నీ స్మార్ట్ అయింది. పాపం ఆర్టిస్టులకే మరబొమ్మల్లాగా వచ్చి కీయిస్తే ఆడేసిపోతూ ఉంటారు. టీవీ సైడ్ వచ్చి ఆర్టిస్టులు అంటే ఇప్పట్లో, కానీ ఆల్ ఓవర్ ది ఇండియాలో చూసినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ముందుకన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయ్యాయి. హిందీ వాళ్ళే భయపడుతున్నారు. టెక్నాలజీ, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్లు కానీ వాళ్ళ యొక్క టాలెంట్ చూస్తే ఇప్పుడుండే పిల్లకాయలు చాలా బాగా డెవలప్ అయ్యారు. కానీ మిగతా ఇండస్ట్రీలో చూస్తే చాలా, ముఖ్యంగా మా తమిళ సైడ్ చూస్తే కొంచెం పాపం అది వ్యాపార పరంగా అలా జరుగుతుందా ఏంటని మనకు తెలియదు. కానీ టీవీ ఇండస్ట్రీ వచ్చి చాలా బాగా డెవలప్ అయింది. అందులో తెలుగు వాళ్ళని చూస్తే నాకు కొంచెం వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అయ్యారు. బిఫోర్ బాగా చేసేవాళ్ళు తెలుగు సీరియల్స్. మీరు చిన్నప్పుడు తెలుగు సీరియల్స్ తగ్గించారు, ఇక్కడ బిజీ రావటం కుదరట్లేదా, లేకపోతే తెలుగులోనే పిలవట్లేదా మిమ్మల్ని? అది బహుశా
రెండు విషయాలు కావచ్చు. నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి అసలు మన తెలుగు వాళ్ళకి చాలామంది ఇప్పుడుండే వాళ్ళకి నేను తెలుగు వాడినా అనేది డౌటే అనుకుంటారు. ఓకే. ఎవడో చెన్నైలో ఉన్నాళ్లే అనేసి అనుకుంటారు లాగుంది. అందుకే చాలామంది మేనేజర్లు ఇప్పుడు కూడా నాకు ఆ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు చాలామంది నాకు ఇప్పుడు రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నారు, సార్ సతీష్ గారు మీరు ఎలాగైనా తెలుగులో రావాలనేసి. అబ్బాలే వారండి, రావాల్సిన టైంలో రాలేదు, ఇంకే వచ్చి నేనేం చేస్తారు కదా. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినాక మీరు వచ్చి చేయాలి కదండి. రావాలని ఉంది మీకైతే. నటుడినే కదండి, కళాకారుని. ఎవరు ఎక్కడ పిలిచినా హ్యాపీగా వెళ్ళిపోవడమే. సినిమా షూటింగే చూడలేకపోతాను సార్. సీరియల్ షూటింగ్ టేకుల మీద టేకులు తీస్తారు, కింద ప్రాంప్టర్ పెట్టి చెప్తారు, ప్రాంప్టింగ్ చెప్తారు, అవును. గ్లిజరిన్ వేస్తారు. ఎలా అనిపిస్తుంది షూట్ సెట్లో ఉన్నప్పుడు? ఎస్పెషల్లీ ఇలాంటి తండ్రి క్యారెక్టర్స్ అంటే షార్ట్ సీన్లు ఉంటాయి. మరి మిగతా వాళ్ళకేమో నాకు తెలియదు కానీ నాకు వచ్చేది లవ్, చెప్పాను కదా, దాని మీద ఎక్కువ ఎట్లా అది ఎలా తెలుగు ఎక్స్ప్రెషన్ చేయాలో తెలియదు. అదంటే నాకు అంత ఇష్టం. ఎంతైనా సరే రెడీ అంటాను. దానికంత మిగతా వాళ్ళు 10 మాటలు 10 టేకులు తీసుకున్నా కూడా ఎవరిని ఏమన్నా ఓకే ఓకే కానీ ఎంకరేజ్ చేసి పని చేయించుకుంటానే కానీ వాళ్ళంతా ఇచ్చాను. మీ ఫస్ట్ సీరియల్ ఏంటి సార్? కానెక్కడే కాదా తంగం. తెలుగులో వచ్చి ఫస్ట్ డబ్బింగ్ అయింది. తమిళ సీరియల్స్ అన్నీ ప్రతి ఒక్కటి అక్కడ డబ్బింగ్. నేను ఫస్ట్ వచ్చింది ఫుల్గా దూరదర్శన్కే. అవును. ఆ దూరదర్శన్లో చేసుకుంటూ ఉండేవాడు. దూరదర్శన్లో చేస్తుండేటప్పుడే కలంజర్ గారి యొక్క సీరియల్స్ అన్నీ చేశాను నేను. మంచి పేరు నాకు దాంట్లో అప్పట్లో. సినిమా ఇండస్ట్రీలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విషయం నేర్చుకున్నాను. ఫైట్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, స్వాట్ ఫైట్ కానీ, కరసాములు కానీ అన్ని సినిమాలు వచ్చి నేర్చుకున్నాను. ఓకే. సీరియల్ ఇండస్ట్రీకి వచ్చి ఎంత సంపాదించారు? హీరో అంత సంపాదించేశారా? నిజంగా నేను సంపాదించిన అమౌంట్ చెప్పానంటే ఐటీ వాళ్ళు నా మీద దృష్టి పడుతుంది. నేను సంపాదించిన డబ్బు కరెక్ట్గా నేను సద్వినియోగం చేసి ఆస్తులు అవి ఇవి కూడబెట్టుంటే తగ్గింది ఒక 200 crores ఉండొచ్చు. అవునా? ఓకే. దానాలు ధర్మాలు చేసుకుంటూ అంటే అలాగే ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ కోసం అంటే ఏం పెట్టుకోలేదు. ఎవరికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఏం లేదు. ఇక్కడ మా మేనేజర్ వాళ్ళని అడిగి చూడండి, ఎవరు ఏదైనా కష్టమని వస్తే చేస్తాను, కానీ ఎవరికి చెప్పను. నాకంటూ ఏది చేసుకోండి. సొంత ఇల్లు ఉంచుకున్నారా? ఉంది, ఒక చిన్న ఇల్లు ఉంది. పోనీలే, అదే దానం ధర్మం అది కూడా చేయకుండా అది కూడా చేస్తాంలేండి. ఓకే. అది చేసేటప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. డెఫినెట్గా. ఏముందండి, నాకు తెలిసి మహాబ్రహ్మాండమైన ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక డిక్టేటర్ జయలలిత గారు. తన మరణం ఇప్పుడు కూడా ఒక ప్రశ్నార్థకమే. ఏం తీసుకెళ్ళారు పాపం. నిజంగా చాలా గ్రేట్ లెజెండ్. ఎలా సంపాదించింది ఎలా అని నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఆడవాళ్ళ బతుకు ప్రశ్నార్థకంగా ఉండే ఆడవాళ్ళ బతుకులంతా గట్టెక్కించిన ఆవిడ. ఆ విషయంలో నాకు పొలిటీషియన్ అంటే పెద్దగా పట్టదు. మంచివాడు లోపల వచ్చినా వాడిని తప్పుదారికే తిప్పేస్తారు. అవును సార్. అలాంటప్పుడు ఆ దాన్ని గురించి తక్కువగా మాట్లాడమే మంచిది. నచ్చినప్పుడు గమ్మునడం మంచిది. మనం దాన్ని సరిచేయలేము, దిగి ఇచ్చేయలేము. కానీ చేయాలనుకున్న మంచి పనులు ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు, సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అందుకనే ఇంత హెల్దీగా, హ్యాపీగా, అంత కూల్గా, ఎప్పుడు కూల్గా యంగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎవరు సార్ తెలుగులో ఇష్టమైన హీరో ఎవరు మీకు? తెలుగులో ఇష్టమైన హీరోలు అంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్కరిని డే 1లో నుంచి ఈ డేట్ వరకు చూస్తున్నాను. ఎవ్రీబడి ఏం డెడికేషన్, ఏమి డెవలప్మెంట్. వీళ్ళల్లో ఎవరిని తక్కువ చెప్పగలుగుతాను చెప్పండి. ఏ ఒక్క హీరో అయినా చూడండి, వచ్చిన ప్రతి హీరోలు వాళ్ళు డే 1లో ఎట్లా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు. నిజంగా చాలా హార్డ్ వర్క్. వాళ్ళంటే ఎవరికి నచ్చదండి. ఏ హీరోకైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఇట్లుంది? బికాస్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్యాటర్న్, ఒక్కొక్క స్టైల్ ఉంది. ఈయనలాగా ఆయనుడు, ఆయనలాగా ఆయనుడు, ఎవ్రీబడి డిఫరెంట్ స్టైల్. కథ మాత్రమే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కథలంతా చూస్తుంటే ప్రపంచమే తిరిగి చూస్తూ ఉంది మన తెలుగు హీరోస్. అండ్ 30 yearsలో 140 సీరియల్స్ రికార్డు సృష్టించారు.
ఇంకేంటి సతీష్ గారు లైఫ్లో ఇది ఫుల్ఫిల్ చేయాలి, సో నేను చేయలేకపోయాను, హ్యావ్ టు డూ దిస్ అంటే ఏమని చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా? నేను ఏం చేశాను ఏం చేయలేదని నాకేం తెలియదు. ఉన్నంతవరకు హ్యాపీగా ఉంటాను, నలుగురికి మంచి చూస్తూ ఉంటాను, వీలైనంత వరకు చెట్లు అక్కడక్కడ చెట్లు నాటుతాను. ఇంకా ప్రజలకి మనం ఏం చెప్పే అంత పెద్ద వాళ్ళం కాదు. మంచి చేసినా తిట్టేవాళ్ళు ఉంటారు, చెడ్డ చేసినా మంచిగా మాట్లాడేవాడు ఉంటారు, కామన్ అంతే. కాబట్టి ఈ బుల్లి జీవితం ఉండే ఈ కొద్ది కాలంలో దీనికంటూ ఒక ఎలా చెప్పేది కన్ఫ్యూషన్గా, డిస్టర్బెన్స్గా, ఈగోగా ఉండకుండా బీ హ్యాపీ యువర్ సెల్ఫ్. అండ్ నిజంగా యాక్చువల్గా లైఫ్లో ఎలా ఉండాలో కొంత తెలుసుకోవచ్చు మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని. అండ్ మీరు చెప్పిన పర్సనల్ లైఫ్లో థింగ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీ మీద కానీ సీత గారి మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేసినా తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ అవ్వడానికి నేను ఆ క్వశ్చన్ అడిగాను. మిమ్మల్ని బాధించాలని కాదు, లేకపోతే సీత గారిని బాధించాలని అసలే కాదు. ఎందుకంటే ఆమెను ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాం మేము. ఒక అమ్మగా ఆమె చేసిన క్యారెక్టర్స్ అందరికి ఇప్పటికి మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి నిండుతనంతో ఉండే సీత గారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి, మీరు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక క్లారిటీ కోసం నేను అడిగాను అంతే. నిజంగా మీరు క్లారిటీ కోసం అడిగారు కాబట్టి ధైర్యంగా నేను చెప్పాను. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పాపం తన్ను అభిమానించే వాళ్ళు చాలామంది బాధపడతారు కదా, ఏమిటి ఇదా కానీ అభిమానించే వాళ్ళని ఎప్పుడూ మనసు మార్చని వాళ్ళు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆప్యాయత 200% ఉంటుంది. అది ఎవరి వల్ల మార్చని మాలదు, చెడపని మాలదు. ఏమంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్ని వాళ్ళని ఫ్యాన్గా ఫాలో అయ్యారంటే ఊరికే ఏదో ఆయ్ ఆయ్ అని కాదు, ఇక్కడ పెట్టుకుంటారు. తెలుగులో ఏ ఫ్యాన్, ఏ రసికుడైనా సరే వాళ్ళని ఆరాధ్య దేవునిలా గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళంతా మార్చడం అంతగా ఈజీ కాదు. కాబట్టి తను ఎలాంటి మంచి పనులు చేస్తుంది అనేది నేను చెప్పడం కన్నా అది అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ గుండెల్లో ఇప్పుడు ఆవిడకి వచ్చి అంత మంచి పేరు, వాళ్ళ బ్లెస్సింగ్లు చాలండి. ఎస్, డెఫినెట్గా దేవుడు చల్లగా పెట్టుకుంటారు. సూపర్. నిజంగా ఇలానే ఉండండి సార్, హ్యాపీగా. మీ ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. సో మా సుమన్ టీవీ సుమన్ గారికి కూడా చాలా మంచి ఫ్రెండ్ అని నేను విన్నాను. ఆయన నిన్న చెప్తే మీ గురించి చాలా బాగా చెప్పారు. సో మీకోసం ఇంత దూరం నేను వచ్చాను కావాలనే. నిజంగా నాకు అది చాలా సంతోషంగా ఉంది, చాలా సర్ప్రైజ్గా ఉంది. నిజంగా మీరు ఇక్కడుండి మీరు ఇంటర్వ్యూ అడుగుంటే నేను ఇచ్చుండేవాడిని కాదు. ఓకే, ఏమంటే ఏముంది బోరా, ఎవరు ఏం మాట్లాడుకొని మాకేముందిలేండి. నా లైఫ్ నేను ఎట్లున్నా అనేది నా చేతిలో ఉంది. నా లైఫ్ని నేను హ్యాపీగా పెట్టుకోవడము, బాధ పెట్టుకోవడం. అవును. కానీ ఇంత దూరంగా నా కోసం మీరు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నాతో కాంటాక్ట్ ఉన్నప్పుడు, నా కోసం ఇంత దూరం వెతుక్కొని వస్తున్నారు అనేటప్పుడు నాకు నిజంగా. కానీ సుమన్ టీవీ ఇంత పెద్ద పాపులర్ అయింది ఎట్రా అంటే ఇదే అనమాట. ఒక వ్యక్తిని ఎంత దూరం అయినా సరే వెతుక్కుంటూ వెళ్ళి అతనితో అప్రోచ్ అయ్యి మాట్లాడతారనే ఒక విషయము అది డే వన్ నుంచి ఉంది, ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్లోను. కానీ మీ హార్డ్ వర్క్లో కొంచెం మంచి విషయాలు చూశాను. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఎట్లుంటే ఇది బ్రహ్మాండమైన సముద్రం, ఈ సముద్రంలో నేను అణువు కూడా కాదు. నన్ను ఎత్తుక్కొని వచ్చి నా గురించి కాకపోయినా ద గ్రేట్ ఆర్టిస్ట్ సీత గారి గురించి, మా ఇద్దరు గురించి కొన్ని కాంట్రవర్సీ విషయాలు వస్తున్నాయి కాబట్టి దానికోసం వచ్చాను. అందుకే నేను రియాలిటీ తెలియాలి, అందుకోసం. సార్ నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్ సార్, ఫర్ యువర్ కైండ్నెస్, ఫర్ యువర్ హంబుల్నెస్, ఫర్ యువర్ గ్రేట్నెస్. అదేగా అలాగే సుమన్ గారికి ఎస్ మై లవ్లీ విషెస్ చెప్పండి. డెఫినెట్గా.